నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లెక్షన్ సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం గోదావరి ఖని ఈద్గాను సందర్శించిన ఎమ్మెల్యే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం పుట్టపర్తిలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల ధర్నా తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ రాయలసీమ ప్రాజెక్టులపై పార్టీ వైఖరిని వెల్లడిస్తామన్న బీజేపీ నేత జల వివాదంలో ఇరు సీఎంలు కుమ్ముక్కయ్యారన్న వీర్రాజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన భువనగిరి ఎంపీ భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విన్నపం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ధర్నాకు దిగారు తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కొత్త చెరువు 4 రోడ్ల కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సమ్మెలో రాజశేఖర్ రెడ్డి వెంకటరత్నం ధర్మానాయక్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు సత్యసాయి కార్మికుల ఐక్యత సత్యసాయి కార్మికుల ఐక్యత ప్రభుత్వం నుంచి సత్యసాయికి రావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం నుంచి సత్యసాయికి రావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం నుంచి సత్యసాయికి రావాల్సిన నిధులను వెంటనే గట్టిగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన సత్యసాయికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడం వల్ల తర్వాత సత్యసాయికి బకాయి పడ్డ మరి మున్సిపాలిటీలు అయితేనేమి మేజర్ పంచాయతీలు అయితేనేమి పంచాయతీలు అయితేనేమి ఇవన్నీ బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు దగ్గర 100 కోట్ల వరకు ఉంది వీళ్ళు కట్టకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారి వర్కర్స్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రాజెక్ట్ వచ్చింది అలాగే వచ్చేసి ఈ ప్రాజెక్టుకి వచ్చేసి 200 కోట్లు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఒక రైతుకు కూడా ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది ఇంత పెద్ద ప్రాజెక్టు జిల్లాలో ఈ సత్యసాయి నీటి ప్రాజెక్టు బాబా గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని ప్రజలందరికీ జిల్లాలో ప్రజలందరికీ నీళ్ళనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు స్థాపించినారు ఈ ప్రాజెక్టుకు 200 కోట్ల కరెంటు బిల్లు బకాయిలు ఉందంటే ప్రభుత్వం నుంచి నిధులు రాక బకాయిలు చెల్లించలేక ఆ ప్రాజెక్టు కట్టాల్సిన బకాయిలు వాళ్ళు చెల్లించక మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది దయచేసి వీడియో వాళ్ళకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ప్రజలకు కానీ మేము వినియోగించుకునేది ఒకటే ఈ ప్రాజెక్టు బాబా గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్నారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కరువు ప్రాంతం కాబట్టి నీళ్ళు లేని ప్రాంతం కాబట్టి జిల్లా అంతటికీ బాబా సొంత ఖర్చులతో ఈ ప్రాజెక్టును స్థాపించినారు కానీ ఇది విధి నిర్వహణ గవర్నమెంట్కి ఇచ్చింది గవర్నమెంట్ ఎల్ఎన్టీ అనే సంస్థకి ఇస్తే ఎల్ఎన్టీ సంస్థ జూన్ 30వ తారీఖు ఉన్న ఫలంగా ఎవరికి చెప్పుకున్న అర్థలేదు కాడ మాకు గవర్నమెంట్ నుంచి సంబంధం నిధులు రాలేదు కాబట్టి మేము క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నామని అర్థలేదు దాని తర్వాత సహకరించి తెలుసుకొని
సమస్యల పరిష్కారమే ఎజెండాగా నిత్యం శ్రమిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 2 సంవత్సరాలుగా ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు జరగలేదన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వెంటనే ఈద్గాలో పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, రెహమాన్, జమల్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నిధులను ఎన్నైనా వెచ్చించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ సమస్యలను ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మా గౌరవ కార్పొరేటర్లకు, మా మేయర్ గారికి తెలియజేయండి. తప్పకుండా వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేసుకుంటా ముందుకు పోవడం జరుగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమం నిన్న 10వ తారీఖుతోని ముగిసినది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంపూర్ణంగా భాగస్వాములైనరు. అందరూ కూడా హరితహారంలో భాగస్వాములైనరు. పారిశుద్ధ్యాన్ని దూరం చేయడంలో, పారిశుద్ధ్యాన్ని మొత్తం ఎక్కడ ఏ వాడలో కూడా చెత్తా చెదారం లేకుండా అంతా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లను కూడా ఏర్పాటు చేసి విజయవంతంగా పట్టణ ప్రగతిని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఏదైతే ఈ 10 రోజులు చేసినటువంటి విధంగా ఇక ముందు ప్రతిరోజు కూడా అదే విధమైనటువంటి కార్యాచరణతోని ప్రజల వద్దకు మా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా వస్తాం. ఈ సమస్యలను తప్పకుండా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కృష్ణా నది నారాయణపేట మీదుగానే వెళుతున్న ఆ జలాలు ఇక్కడి ప్రజలకు అందటం లేదని రాష్ట్ర పీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఇక్కడి ప్రజలను బాధలను పట్టించుకోకుండా నారాయణపేటను సస్యశ్యామలం చేస్తానడం సిగ్గుచేటన్నారు. 102 కోట్లతో జిల్లాను తీర్చిదిద్దామని 2014లో నాటి కలెక్టర్ రోనాల్డ్ రోస్ సమక్షంలో హామీ ఇచ్చారని, అది ఏమైందంటూ నిలదీశారు. కలెక్టర్ ఆఫీసు త్వరలో ముఖ్యమంత్రి గారు వస్తారని 2.5 ఏళ్ళు అవుతుంది నారాయణపేట జిల్లా ప్రకటించి. మీ నాన్న బర్త్డే రోజు బర్త్డే గిఫ్ట్గా ప్రకటించిండ్రు. మొన్న నెలలో మీకు తెలుసు కలెక్టర్ కాలు మొక్కిండు సిరిసిల్లలో. ఎక్కడ? ఆ కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం రోజు. అంటే నువ్వు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లనేమో కలెక్టరేట్ కట్టుకుంటావు, ఎస్పీ ఆఫీసు కట్టుకుంటావు, అన్ని ఆఫీసులు కట్టుకుంటావు, జిల్లా ఆఫీసులు. మరి నారాయణపేటలో ఇంకా శంకుస్థాపన చేయలేదు. దానికి ఒక నాయన వస్తాడంట. అంటే నీవు నారాయణపేట మీద నీకున్న ప్రేమ ఏంది? ఎస్ఆర్ రెడ్డి నీకు కనబడతలేదా? పక్క జిల్లాల్లో ఇలా సంగారెడ్డి అయిపోయింది, మెదక్ అయిపోయింది, వాళ్ళు వరంగల్ అయిపోయింది. ఎక్కడ పోతే అక్కడ కలెక్టర్లు కాలు నొక్కుతున్నారు. మరి నీ జిల్లాలో ఒక కొత్త కలెక్టరేట్, ఒక కొత్త జిల్లా పరిషత్తు, ఒక కొత్త ఎస్పీ ఆఫీసు, కొత్త కోర్టు ఇవన్నీ కట్టిపోయారని తెలియలేదా? నారాయణపేట జిల్లా ఏదో ప్రేమగా చూసుకుంటా అన్నాడు. ఇవాళ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే డబుల్ బెడ్రూమ్లు సింగిల్ పోర్షన్ కూడా కట్టని ఏకైక జిల్లా నారాయణపేట జిల్లా. నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఏ ఊర్లో కూడా ఇప్పటికి ఒక సింగిల్ కూడా, అంటే ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే. మరి అటువంటి ఇదే కేటీఆర్ తీసుకెళ్లి ఎక్కడ పెట్టిండు? నెత్తి మీద కృష్ణానది నీళ్లు మనకు పోతుంటే కాళ్ళకాడ పారే శ్రీశైలం కాడ నుంచి 600 అడుగుల లోతులకు వెళ్ళి ఇలా మళ్ళీ లిఫ్ట్ తెచ్చి నారాయణపేటను సస్యశ్యామలం చేస్తా అంటే సిగ్గు లేకుండా సప్పట్లు కొడుతున్నావు రాజేందర్ రెడ్డి. కొట్టనికి నీకు లేకుండా చూడనీకి మాకు బాధ అవుతుంది. 7.5 ఏళ్ళైంది ఇక్కడ వచ్చినటువంటి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం నార్లాపూర్ దగ్గర కడుతుంటే, ఒక ప్రాజెక్టును తరలిస్తుంటే నువ్వేమనలేదు. కొన్ని తరలిస్తుంటే ప్రత్యామ్నాయం చూపించాలి కదా. కేటీఆర్ చూపించాడు, వాళ్ళది ఏం పోయింది, ఇక్కడోడు కాదు. మరి ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన నువ్వు మరి ఇక్కడ నుంచి ఒక ప్రాజెక్టు తరలిపోతుంటే ప్రత్యామ్నాయం చూపి తరలించండి అని ఎందుకు కొట్లాడలేకపోయినావు? లేదా తరలించకపోయిన తర్వాత ఇప్పటికీ 6.5-7 సంవత్సరాలు అవుతుంటే ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేకపోతున్నావు? కోయిల్ సాగర్ కుడికాలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ధన్వాడ చెరువులో నింపితే 18 ఊర్లు సస్యశ్యామలం అవుతాయి. ఇలా జయమ్మ చెరువు, ఉట్కూరు చెరువు, నిడుగుర్తి చెరువు, దామరగిద్ద, దౌలతాబాద్ వరకు నీళ్లు పోయే పరిస్థితిని మేము ఎప్పటి నుంచో కొట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు. మళ్ళీ మనవాడు వచ్చి పాలమూరు ఎత్తిపోతల కోసం ఏపీ సీఎంతో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణపేట జిల్లా కొరిగింది ఏంది చెప్పండి. 2014లో నాకు బాగా గుర్తు, ఆగస్టు 13వ తారీఖు అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని
అప్పుడున్న హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీమతి స్మృతి ఇరానీ గారిని కలిసి స్థానిక ఎంపీ జితేందర్ రెడ్డి గారి సహకారంతో కలిసి నేను కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం, దానికి ఒక సైనిక్ స్కూల్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి సైనిక్ స్కూల్ నేను నా జిల్లా వలసల జిల్లా ఇప్పటికీ బాంబేకు మన నారాయణపేట జిల్లా నుంచి బస్సులు పోతుంటాయి, ఈ జిల్లా కోసమని సైనిక్ స్కూల్ నేను సాధించి తీసుకొస్తే 2016లో అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రోజు కొల్లంపల్లి నారాయణపేట మధ్యన ప్రభుత్వ భూమిని కూడా కేటాయిస్తే కేవలం 102 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అంటే ఎన్డీఏకు డిపాజిట్ చేయనందువల్ల ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సైనిక్ స్కూలు వాపసు అయింది. దీనికి ఏం చెప్తాడు రాజేందర్ రెడ్డి చెప్పమనండి. ఇదే ప్రాంతం నుంచి ఎంపీ ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు 2 దఫాలుగా. రాజేందర్ రెడ్డి కూడా 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి వచ్చినటువంటి సైనిక్ స్కూల్ ఎందుకు వాపసు పంపించిన రాజేందర్ రెడ్డి? నేను నారాయణపేట జిల్లా ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం విషయంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదం అంశంపై స్పందిస్తూ రాయలసీమ నీటి ప్రాజెక్టులపై త్వరలో బీజేపీ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని, రాయలసీమలో 11 వివాదాస్పద ప్రాజెక్టులున్నాయని అన్నారు. జల వివాదం విషయంలో 2 మంత్రులు కుమ్ముక్కయ్యారని ఆరోపించారు. ఈ జిల్లా తీవ్రంగా నష్టాన్ని వెలుగొంటుంది. అదేవిధంగా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్లో ఏ విధంగానూ కూడా నిధులు కేటాయించకపోవడం, ఈ సాగునీటి విషయంలో నిర్వాసితులకి సరిగా 4 దశాబ్దాల యొక్క సమస్యలు ఇవి. పెండింగ్ ప్రాజెక్టుల అంశం, నికర జలాలు లేనటువంటి అంశం, 4-5 టీఎంసీలు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ జిల్లాకు ఉంది. గోదావరి జలాలు కృష్ణాకి వస్తే కృష్ణా జలాలకి వచ్చేటువంటి జలాల్ని ఈ జిల్లాలో మినిమం 10 టీఎంసీలు నీటిని కానీ ఇచ్చినట్లయితే 4-3 జిల్లాల్లో సస్యశ్యామలం అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితులు. పెండింగ్ ప్రాజెక్టులు కానీ, నింజి విషయంలో కానీ, అట్లనే డిఫెన్స్ క్లస్టర్ విషయంలో కానీ 4 ఏదైతే ఫిషర్మ్యాన్కి సంబంధించినటువంటి ఆ ఫిషర్మ్యాన్ కార్మికుల్ని, మత్స్యకారుల్ని ఆదుకుని ఒక బెర్త్ని వారికి కట్టాలి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ని తయారు చేశారు. దయచేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్లో 24 బెర్తలు కట్టారు. 24 బెర్తలు కట్టడం మూలంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిషర్మ్యాన్స్ అటు కర్ణాటక, ఇటు గుజరాత్, ఇటు మెడ్రాస్ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి. మీరు సమర్థిస్తున్నారా? మొన్న పోయిన డైరీల్ని, స్పిన్నింగ్ మిల్ని, తర్వాత షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం మీరు సమర్థిస్తున్నారా? అదేనండి, ప్రజల వాయిస్ తరపున మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నా. ప్రజాస్పందన కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. రాసుకోండి. మీరు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీల గురించి చెప్పండి, చంద్రబాబు నాయుడు డైరీల గురించి చెప్పండి. కతిమా రాష్ట్రాల్లో అమూల్ ఉంది, కతిమా రాష్ట్రాల్లో కర్ణాటకలో ఇవాళ ప్రభుత్వం డైరీలు మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అమ్మేశారు వీళ్ళందరూ అడగాలి. చర్చ జరగాలి. ఇది కూడా సైమల్టేనియస్గా చర్చ జరగాలని నా రిక్వెస్ట్ అండి. మీ అందరికీ దయచేసి సైమల్టేనియస్గా చర్చ జరగాలి. ఎందుకు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు? ఎందుకు డైరీలు అమ్మేశారు? ఎందుకు స్పిన్నింగ్ మిల్లు అమ్మేశారు? ఎందుకు ఇవాళ భూములు తాకట్లు పెడుతున్నారు? వీటి మీద కూడా చర్చ చేయమని కోరుతున్నాను. మిమ్మల్ని ఎవరిని నేనేమనలే. మేము ఎప్పుడు సంకీర్ణంలో లేవండి బాబు.
మాకున్నది ఒకటి 64 ఎమ్మెల్యేలు ఓడిపోవడం, మేము పెద్ద సంఖ్యలో ఉన్న మీ దయ. 1 by 1 ఎన్నైనా చెప్తారు సమాధానం. మీరు అంత కోపడకండి, చెప్పండి. నేను ఎందుకంటున్నానండి, అడిగారు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం, అమ్మేరా లేదా అని అడుగుతున్నా, అమ్మేరా లేదా అని అడుగుతున్నా, అమ్మేరా లేదా అని అడుగుతున్నా, అమ్మేరా లేదా అని అడుగుతున్నా. దానికి మీరు మాట్లాడండి. మీరు ఎందుకు నేను అమ్ముతామని అనడం లేదు. స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుందని స్పష్టంగా చెప్తున్నా. నేను స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుందని స్పష్టంగా చెప్తున్నా. స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుందని స్పష్టంగా చెప్తున్నా. స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుందని స్పష్టంగా చెప్తున్నా. నేను ప్రశ్నకి నేను చాలా క్లియర్గా ఉన్నా. స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రసక్తి లేదు. నేను అడిగిందని చెప్పండి. మేము ఇన్ని నిధులు ఇచ్చాం, ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేశాం, ఇన్ని అప్పులు చేస్తున్నారు, ఆస్తులు తాకట్టు పెడుతున్నారు, చచ్చవునా కాదా అని అడుగుతున్నా. ఏమండి? అవును, టెండర్లు పిలుస్తారండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకిస్తుంది, అమ్మే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పాను. ఏమీ లేదండి, మేము అక్కడ వ్యతిరేకిస్తాం, ఇక్కడ వ్యతిరేకిస్తాం. బీజేపీనండి, బీజేపీయే. ఎందుకు ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి పలు అంశాలపై చర్చించారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కిషన్ రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి కలిశారు. అనంతరం భువనగిరి కోట అభివృద్ధిపై లేఖను అందజేశారు. ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కారు కోట అభివృద్ధికి సహకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో చరిత్రలో కలిసిపోయాయని, పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని వాపోయారు.
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పేట్నికోట గ్రామ శివార్లలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 70,000 విలువైన 120 లీటర్ల నాటుసారా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రమల్లకొండ ప్రాంతాల్లో ఉన్న నాటుసారా బట్టీలో తయారైన సారా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి కర్ణాటక, మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. చిత్తూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్కడ డ్యాంలు కడితే కృష్ణానది ఎడారి అయిపోతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జలాల కోసం జగన్ కేసీఆర్తో రాజీ పడటం సబబు కాదని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. కృష్ణా జలాలను సముద్రంలోకి వదిలేస్తుంటే జగన్ చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. కడప, రాజంపేట 2 పార్లమెంట్లు సమీక్షలు చేసుకుంటూ వస్తున్నాం. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు కడప జిల్లా నాయకులతో, కార్యకర్తలతో కూర్చోవటం జరిగింది. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలోనే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం తగ్గకుండా ధైర్యంగా పోరాటం చేస్తున్నారు. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. అక్కడి నుంచి ఇక్కడ మదనపల్లికి వచ్చిన మీ అందరూ ఇక్కడ స్ట్రాంగ్గా లీడర్షిప్ ఉందనేది చూడగానే అర్థమవుతుంది. ఏదేమైనా ఈరోజు పరిస్థితులు సరే, నేను మీడియాతో ఆ కృష్ణా జలాల గురించి ఇవన్నీ మీడియాతో కూడా మాట్లాడతాను. కనీసమ్మా ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి, మన కృష్ణా జలాల మీద ఉండే మన హక్కులు, వీటన్నిటికంటే ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ఆదాయము, వాళ్ళ సొంత సంపాద్యం మీద ఉండే దృష్టి రాష్ట్రం మీద లేదు. రెండోది, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు మనం మన ఇంట్లో కాపురం చేయాలన్నా, మన ఇంట్లో మనం ఉండాలన్నా, మన ఆస్తులు కాపాడుకోవాలన్నా, మనకున్న ఆస్తులు ఎంపీలు, ఎమ్మెల్యేల దయాదాక్షిణాల మీద ఉండాలనే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో వచ్చేసింది. వీటన్నిటినీ ఎదుర్కొని, ధైర్యంగా ఎదుర్కొని మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. 2 నిమిషాలు మీరు జరిగితే మా వాళ్ళని అడ్రస్ చేస్తే ఎవరికి అతీతం కాదు. చేసే అక్రమాల మీద
మీ సమాచార చట్టం ఉపయోగించుకోండి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడో ఎవరికి సంక్షేమ కార్యక్రమాల్లో అన్యాయం జరిగేదానికి వీల్లేదని, అదంతా కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అదే జరుగుతుంది తప్ప తెలుగుదేశం వాళ్ళకి ఇతరులకి వాళ్ళకి మడుగులు వాళ్ళకి తప్ప వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు వీళ్ళేం సొంత డబ్బులు కాదు, మీ ఆస్తులు కాదు ఇవి. ప్రభుత్వం అప్పులు చేసి లక్షల కోట్లు అప్పు చేసి ఇక్కడ మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. అవేదో మాకే పరిమితం అంటే కుదరదు. అందుకే మీరు సమాచార చట్టం ఉపయోగించుకోండి. 2 కంప్లైంట్లు పంపించండి. గవర్నమెంట్ జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 59వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమారస్వామి, గణపతి, సందీప్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన పల్లా రాజేశ్వర రెడ్డి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అది మా గ్రామంలో మా రైతు వేదికలో జరుపుకోవడం, మా గ్రామస్తులందరి తరఫున సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పల్లారెడ్డి గారి 59వ జన్మదిన సందర్భంగా అందరం కలిసి అందరి సమక్షంలో బర్త్డే జరపడం జరిగింది. అందరూ కోరుకునేది ఇలాగనే 100 ఏళ్ల బర్త్డే చేసుకోవాలని అందరం కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతు బాంధవుడు, మన శాసన మండలి సభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి 59వ పుట్టినరోజు సందర్భంగా మన లింగాల గణపురం మండల కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ వర్షాభావ కారణంగా మనం లింగాల గణపురం మండలంకి అతి సమీపంలో ఉన్నటువంటి పల్లెగూడెం గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి పుట్టినరోజులు మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన మండల ప్రజలందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. నిజంగా ఈరోజు మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు మన సీఎం కేసీఆర్ గారికి అతి సన్నిహితుడు. ఈరోజు మనం నిన్నటి వరకు పల్లె ప్రగతి ముగింపు సభలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో పల్లె ప్రగతి చాలా గొప్పగా జరిగింది. హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఈరోజు మనం ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రమణశంకర్ మాట్లాడుతూ 2023 తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు, సుధాకర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. భారత్ మాతా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలేశ్వరుణ్ణి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోదావరి ఖని ఈద్గాను సందర్శించిన ఎమ్మెల్యే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. పుట్టపర్తిలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల ధర్నా, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్. రాయలసీమ ప్రాజెక్టులపై పార్టీ వైఖరిని వెల్లడిస్తామన్న బీజేపీ నేత, జల వివాదంలో ఇరు సీఎంలు కుమ్ముక్కయ్యారన్న వీర్రాజు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన భువనగిరి ఎంపీ, భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విన్నపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.